విద్యార్థులని అందరినీ గమనించడం జరిగినది. విద్యార్థులు ఏమంటే మంచిగానే చదువుతారు, చదివే విధానంలో మార్పు రావాలి. ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది ప్రతి విద్యార్థి ఆలోచించుకొని మిగతా విద్యార్థులతో పోటీతత్వం ఉండాలి. ఎప్పుడైతే పోటీతత్వం ఉంటే విద్యార్థులు అందరూ బాగుపడతారని నా ఉద్దేశం. అందుకే మేడం చెప్పినట్టు, పవన్ సార్ చెప్పినట్టు చదువు అనేది ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా చదువుకోవచ్చు, ఈరోజు కాకపోయినా రేపైనా చదువుకోవచ్చు. ముఖ్యంగా మన జీవితంలో ఉండాల్సినది క్రమశిక్షణ. ఏ రోజైతే నువ్వు ఆ క్రమశిక్షణ తప్పినావో ఆ రోజు నుండి నీ నుండి విద్య దూరం అవుతుంది. విద్య దూరం అయితే ఇంకా ఎక్కువ క్రమశిక్షణ తప్పిపోతాం. కాబట్టి విద్యార్థులారా, మీరు ప్రతి ఒక్క విద్యార్థి అందరూ అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను ఒకసారి మీకు చెప్పినాను,